ఈ సబ్స్క్రైబర్ కనుక రొనాల్డోని 1v1 లో ఓడిస్తే నేను తనకి $1 మిలియన్ ఇస్తాను. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అద్భుతమైన ఓ మై గాడ్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఇంకా ఫాస్టెస్ట్ అథ్లెట్స్ మామూలు మనుషులతో పోటీ పడ్డాం. ఇప్పుడు మీరు చూడబోతున్నారు ముందుగా టామ్ బ్రేడీతో. మీ అపోనెంట్ ని చూస్తారా? లెట్స్ గో. ఇక్కడికి రండి. ఈ రోజు మీ అపోనెంట్ హై స్కూల్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన జేక్. మీరిద్దరు బలూన్స్ పేల్చడానికి ఒకరి తర్వాత ఒకరు బాల్ విసిరాలి. ముందు 4 ఎవరు పేలుస్తారో వాళ్ళు 100 గ్రాండ్ గెలుచుకుంటారు. ఇంకా టామ్ దగ్గర ఉన్న 7 సూపర్ బౌల్ రింగ్స్ తన గ్రేటెస్ట్ క్వార్టర్ బ్యాక్ ఆఫ్ ఆల్ టైమ్ అని ప్రూవ్ అయింది కాబట్టి తన బలూన్స్ కొద్దిగా చిన్నవి పెట్టాం. జేక్ ముందుగా నువ్వే విసిరాలి, ఎందుకంటే జేక్ దగ్గర 7 సూపర్ బౌల్ రింగ్స్ లేవు. ఫస్ట్ బలూన్ ని పేల్చడానికి ట్రై చేయి. ఇంకా ఫస్ట్ 1v1 ఆట మొదలు పెడదామా? గుడ్ త్రో. ఇప్పుడు నీ వంతు టామ్. సరే ఇప్పుడు చూడండి. తను పగిలి కొట్టాడు. అది చాలా వేగంగా వేశాడు. ఇప్పుడు తర్వాత 20 yards. ఓ మై గాడ్, 2 కొట్టావు. బ్రో తన్ని ఈజీగా ఆడుతున్నాడు. టామ్ తన్ని ఎనిమి సపోర్ట్ చేస్తాడు. చాలా బాగుంది, నేను ఇంప్రెస్ అయ్యాను. 20 yards అంటే టామ్ కి కూడా ఇది చాలా ఈజీ. మిస్ చేశాడు. వర్షమే దీనికి కారణం. హే, నువ్వు వర్షాన్ని రమ్మన్నావా? లేదు, కానీ నేను జేక్ హై స్కూల్ ఫుట్బాల్ టీం ని తనకి చీర్ చేయడానికి రమ్మన్నాను. తనకి హెల్ప్ చేయండి. జేక్ 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 కమ్ ఆన్ జేక్ జేక్ జేక్. హే, బాగా ట్రై చేసావు. టామ్ నువ్వు ఖచ్చితంగా 2 సార్లు మిస్ చేయాలనుకుంటాను. అదే అనుకుంటున్నా. ఇక విసురు. ఈజీ. బాగుంది. ఇప్పుడు టై అయ్యారు ఇద్దరు. ఇది కొడతాననిపిస్తుంది, నాకు తెలుసు కొడతాను. గుడ్ త్రో జేక్, గుడ్ త్రో. ఆల్రైట్ టామ్, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే. జేక్ ఇదేమాత్రం నచ్చట్లేదేమో. నువ్వు ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి జేక్. తను ఇంకోటి కొట్టాడంటే ఇంకంతే. నాకు తెలుసు. ఆ 100 గ్రాండ్ చారిటీకి వెళ్ళిపోతుంది. మీరు తను చేయగలనుకుంటున్నారా? తను ఇంకా గెలవలేదు. ఇప్పుడు టామ్ వంతు 50 yards. అది చాలా దూరం ఉంది జిమ్మి. అది అమర్యాదగా ఉంది. నువ్వు పట్టించుకుంటాం. మీరందరూ ఏమనుకుంటారు, మంచి క్వార్టర్ బ్యాక్ కి ఇదంతా చాలా ఈజీ అనా? కానీ 50 yards నుంచి విసరడం అనేది మాత్రం ఎలాంటి వాళ్ళకైనా చాలా కష్టం. జేక్ అది చాలా మంచి త్రో. తన నీకు అన్ని ఛాన్సెస్ ఇవ్వడు. ఛాన్స్ ఉన్నప్పుడే అడ్వాంటేజ్ తీసుకో. యో టామ్ చాలా దగ్గరికి వెళ్తున్నాడు. జీవితంలోనే పెద్ద మూమెంట్. నువ్వు దాన్ని కొడితే టామ్ బ్రాడీని ఓడించినట్టే 100 గ్రాండ్ గెలుచుకుంటావు. మీ హై స్కూల్ వాళ్ళు 200 మిలియన్ జనాలు చూస్తున్నారు. కమ్ ఆన్ జేక్, నువ్వు చేయగలవు. ఓడించావు, 100 గ్రాండ్ గెలుచుకున్నావు. మనకి ఇంకా ఈ వీడియోలో చాలా అద్భుతమైన అథ్లెట్స్ ఉన్నారు. అందులోనే గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ టు ఎవర్ ప్లే ద స్పోర్ట్ క్రిస్టియానో రొనాల్డో. కానీ ఇప్పుడు మనం ఒక మామూలు మనిషి ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ని రేస్ చేయడం చూద్దాం పదండి. ఇతను నోవా లైల్, ఏ ట్రిపుల్ వరల్డ్ ఛాంపియన్ అండ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. తనే ఇప్పుడు ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. బతికున్న ఎవరు కూడా తనని ఓడించలేరు. ఇంకా 100 గ్రాండ్ కోసం తను రేస్ చేయబోయేది జోనా, మై ఫ్రెండ్. The fattest guy in the world. ఒకవేళ నోవా గెలిస్తే నేను డబ్బుని చారిటీకి ఇస్తాను. ఒకవేళ జోనా గెలిస్తే ఈ డబ్బుని తన అకౌంట్ లో వేస్తా. కానీ జోనాకి -200 ఛాన్స్ ఉంది నోవాని ఓడించడంలో. అందుకే మనం తనకి ఒక హ్యాండిక్యాప్ ఇస్తాం. ఈ రేస్ మొత్తం 200 మీటర్స్ కి. కానీ జోనాకి అఫ్ కోర్స్ తనకి నేను హెడ్ స్టార్ ఇస్తాను. ఈ రేస్ లో నువ్వు మొత్తం డిస్టెన్స్ లో 10 మీటర్లు తగ్గిస్తే నువ్వు గెలుచుకునే డబ్బులో $10,000 తగ్గుతుంది. అనుకుందాం నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసావని. ఇది 10 మీటర్ల హెడ్ స్టార్ట్. తను 5 seconds లో దూసుకుపోతాడు. ఓకే, ఇక ముందుకు వెళ్దాం. $80,000 ఓకేనా? ఛాన్స్ లేదు. నన్ను అడిగితే నువ్వు ఈ రేస్ లో గెలవాలంటే నువ్వు చేయాల్సింది ఇదే. 40 గ్రాండ్ అంత తక్కువ అమౌంట్ ఏం కాదు. నువ్వు ఒక కార్ కొనుక్కోవచ్చు. సరే అయితే మనం 40 గ్రాండ్స్ కి చేద్దాం. నువ్వు అఫీషియల్ గా స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచి. నీకు 60 మీటర్ హెడ్ స్టార్ట్ ఉంది. ఇంకా నీకు 40 గ్రాండ్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. నాకు తెలిసి రేస్ ముగిసే లోపే పిక్కలు పట్టేస్తాయి. ఇప్పుడేం చేయాలి? ప్యాడ్స్ మీద నీ కాల్ ఉంచాలి. తనకి ఖచ్చితంగా సగం దూరం పైన అడ్వాంటేజ్ ఉంది. ఇది అనుకున్న దానికన్నా చాలా కష్టంగా ఉండేలా ఉంది. ఓకే రన్నర్స్, ఆర్ యు రెడీ? మరి చూద్దాం ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ ని జోనా ఓడించి 40 గ్రాండ్ గెలుచుకుంటాడో లేదు. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, ఫోర్ మూవ్ అయ్యారు. ఓ జోనా, జోనా తనని పట్టుకున్నాడు. గో 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 గో, రన్, Oh God. రన్. Oh my God. తనని పట్టుకుంటాడు. వస్తున్నాడు, తను వస్తున్నాడు. గో గో, తనని పట్టుకుంటాడు. గో గో రన్. రన్ జోనా, రన్.
ఓ తను ఎక్కడిస్తున్నాడు. తను జాగింగ్ చేస్తూ పూర్తి చేశాడు. ఇంటికి కూడా రాలేదు. ఓ మై గాడ్ బ్రో, అదేదో చీతతో పరిగెత్తినట్టుంది. నన్ను ఎత్తుకో. నా వల్ల కాదు. నన్నెత్తుకో. నీ చేతులు చాలా చెమటగా ఉన్నాయి. చూడు తను గ్రౌండ్ మీద పడుకున్నాడు. ఆల్ రైట్. ఇంకోసారి లాగు, గట్టిగా లాగు. నోవా గెలిచాడు. తన ఈ డబ్బుని చారిటీకి ఇవ్వబోతున్నాడు. ఇంకో విషయం, మనం ఈ వీడియోలో మళ్ళీ ఇంకోసారి నోవాని తీసుకొద్దాం. ఫాస్టెస్ట్ స్ట్రీమర్ ఆన్ ద ఎర్త్ ఐషో స్పీడ్ తో రేస్ కోసం. కానీ ఇప్పుడు మనం బ్రెస్ హార్పర్ తో బేస్బాల్ కి వెళ్దాం. తర్వాత 1 వీక్ కోసం మనం గ్రేటెస్ట్ హీటర్ ఆన్ ద ఎంటైర్ ప్లానెట్ అని చెప్పుకోబడుతున్నా బిగ్ జస్టిస్ దగ్గరికి వచ్చాం. తను ఆడే లిటిల్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఇక ఈ బిగ్ జస్టిస్ కి పోటీ ఇవ్వడానికి వస్తున్నది వన్ ఆఫ్ ద మోస్ట్ లీథల్ హీటర్స్ బేస్బాల్ హ్యాస్ ఎవర్ సీన్. ఓరి నాయనా, ఆగండి, ఇది అస్సలు ఫేర్ కాదు. నేను రెడీ. బ్రైస్ హాపర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లెవెలింగ్ బ్యాటింగ్ పవర్ తో 300కి పైగా హోమ్ రన్స్ ని కొట్టాడు. తనకి 2 MVP టైటిల్స్, 8 ఆల్ స్టార్ బిట్స్, ఇంకా ఒక హోమ్ రన్ డెర్బీ ఛాంపియన్షిప్ కూడా వచ్చింది. వాట్సాప్ గైస్. అందుకే మీరిద్దరు ఒకరికొకరు పోటీ పడుతున్నారు హోమ్ రన్ డెర్బీలో. నేను చచ్చాను. లేదు, నువ్వు చేయగలవు. కానీ బ్రైస్ హాపర్ లో బిగ్ జస్టిస్ సగం ఉన్నాడు కనుక తన ఫెన్స్ కూడా బ్రైస్ హాపర్ కంటే సగం దూరం తీసుకొచ్చాం. నువ్వు ఓడిపోవడం ఖాయం. అది చూద్దాం పిల్లోడా. ఇంకా ఈ వీడియోలో అన్ని పోటీలు లాగానే ఒకవేళ బిగ్ జస్టిస్ గెలిస్తే తనకి 100 grand ఇస్తాం. ఒకవేళ బ్రైస్ హాపర్ గెలిస్తే తనకి నచ్చిన చారిటీకి మనం 100 grand ని డొనేట్ చేస్తాం. అలా అయితే బ్రేస్ హార్పరే గెలవాలనుకుంటున్నా. లేదు, నువ్వు కూడా మీరిద్దరూ గెలవచ్చు. కూడా చాలా కష్టపడాలి. అవును, మనం సరే. చేయగలం. పోకెమాన్ కార్డ్స్ గురించి ఆలోచించు. అవును, పోకేమాన్ కార్డ్. బిగ్ జస్టిస్ ఓడిపోతాడు. అవును, బిగ్ జస్టిస్ కి అసలు ఛాన్సే లేదు. నాకు చాలా భయంగా ఉంది. తనకి 10 స్వింగ్స్ ఇచ్చాం. చూద్దాం ఎన్ని హోమ్ రన్స్ చేస్తాడు. ఓ కింద అదేంటి పడిపో. ఒక రెయిన్బోలో పడిపో వెళ్తుంది. పడిపో పడిపో పడిపో. అయ్యయ్యో. Yay! 0-1. తను ఇంకా బాగా చేయాలి. ఓ చాండర్, అది పట్టుకో, నువ్వేనా? బ్రో. నేను దాన్ని పట్టుకోలేను. అది వెళ్ళి గోడకి తగిలింది. 100 grand కి పోటీ. Oh ఓ మై గాడ్. ఇది ఖచ్చితంగా హోమ్ రన్ అనుకుంటా బ్రో. no! 1-4-3. తను డిస్టర్బ్ చేయి. Boom! వెళ్ళు, అది గోడకు తగులుతుంది. వెళ్ళు. Yay! అది ఒక అడుగు దూరంలో మిస్ అయింది. No! ఓ అది పార్క్ దాటి వెళ్ళింది. బ్రో, అది నిజంగా చాలా కూల్. Let's go, Bryce! ఓ 2-4-6. అది లిటిల్ లీగ్ మార్క్ లోనే ఆగిపోయింది. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. అగు అది అది స్టేడియం దాటేసింది. What? బ్రైస్ కి ఇంకా పెద్దగా స్టేడియంస్ ని కట్టాలేమో. నువ్వు చేయగలవు. Yes! ఓ 3-4-8. తను నిజానికి మూడే కొడితే గనుక. నీకు అది మంచి ఛాన్స్. ఓ అది సరిగ్గా తగలలేదు. అదే గిటార్ కి తగులుతుంది. ఇంకో హోమ్ రన్. నేను అలసిపోయా. చూద్దాం తను 10లో 5 కొడతాడో లేదో. Yay! నేను ఇది చేయగలను. 4-10. అయ్య బాబాయ్, నేను అలసిపోయాను. మొదలు పెడదాం. నువ్వు సాధించగలవు. బిగ్ జస్టిస్ బ్రైస్ హార్పర్ ని ఓడిస్తాడు. నాకు అనిపిస్తుంది. బిగ్ జస్టిస్, నీకు నాకు మధ్య కుమ్మేయాలి. నేను సీక్రెట్ గా నీకే చేర్ చేస్తున్నా. Let's go! నువ్వు చేయగలవు. Yay! Alright. ఇక్కడ ప్రాబ్లం అంతా తను నీ నెంబర్ వేసుకోలేదు. అదేంటంటే అది చిన్న పొరపాటు జరిగింది. 5 హోమ్ రన్స్ బిగ్ జస్టిస్ చేయగలడు. Boom! Boom! కమ్ ఆన్ బడీ. ఒకటికొకటి చేశాడు. బిగ్ జస్టిస్ అదరగొట్టాడు. ఇలానే ఇంకో 4 సార్లు. 1-4-2. అది రాకెట్ లాగా వెళ్ళింది. No! జస్ట్ మిస్ అయింది, పర్లేదు. ఏం పర్లేదు. కమ్ ఆన్, నువ్వు చేయగలవు. ఓ అదిగో ఇంకోటి. ఇంకొక హోమ్ రన్. లెట్స్ గో. లెట్స్ గో బేబీ, కమ్ ఆన్. ఇంకో 3 చేస్తే గెలుస్తాడు. నేను బిగ్ జస్టిస్ ని నువ్వు నమ్ముతున్నాను. చేయగలవు. నువ్వు సగం దూరం వచ్చేసావు. గెలవడానికి ఇంకో 2. నువ్వు చేయగలవు. ఓ 3-4-6. అలాగే ట్రై చేయి. కమ్ ఆన్. 3-4-7. కమ్ ఆన్, నువ్వు చేయగలవు. మీరు మీ అబ్బాయికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మేము నువ్వు చెప్పేదల్లా చేయగలవు. బిగ్ జస్టిస్ నేను విల్ గో. చెప్పేది కమ్ ఆన్ బేబీ. అది పనిచేసింది. బూమ్. నీ సత్తా చూపించు. నా లైఫ్ ఓకే, లోనేది బెస్ట్ నీకు మూమెంట్. 2 స్వింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ రెండిటిలో ఒకటి కొట్టినా నువ్వు గెలుస్తావు. కమ్ ఆన్, నువ్వు చేయగలవు. నువ్వు చేయగలవు. ఇంకొకటే. ఈ షాట్ గా కంప్లీట్ చేయి. అది హోమ్ రన్ బేబీ. నువ్వు సాధించావు.
ఓ, తను దేశంతో పరిగెడుతున్నాడు. నువ్వు బ్రైస్ హార్పర్ని ఓడించావు. ఓరి నాయనో, నాకు తెలియదు ఇక్కడ పేపర్ షాట్స్ ఉంటాయని భయపడ్డా. నీకు భయం వేసిందా? అవును. తను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. నిన్ను చూసి గర్వపడుతున్నాను. అది చాలా బాగుంది. కానీ మీరు చూడాల్సింది 1v1 మామూలు ప్లేయర్ ఇంకా క్రిస్టియానో రొనాల్డోతో. కానీ ఇప్పుడు మనం ఒక ఆటరాని గోల్ఫర్ ఒక ప్రొఫెషనల్ తో తలబడడం చూద్దాం.